మంది రేవంత్ అన్న నాయకత్వం వర్తింది కాదు అంటే రేవంత్ అన్న నాయకత్వం కాదు, మీ కథలే మీరే నా కథానాయకులు, మీ కథలే మీరే హీరోలు, మీరే బాధ్యత గల్లోలు, ప్రతి ఊరిలో మీరే కథానాయకులు మారి ఈ తెలంగాణ భవిష్యత్తును మార్చి ఈ తెలంగాణ విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సింది మీరే. మీ గ్రామాలలో, మీ ఊర్లలో, మీ బూతులలో, మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇప్పించండి. మీ సమస్యలు ఎంత పరిష్కారం కావాలో నేను చూస్తా, మీ కోరికలు నేను ఉండగా నిలబడతా. అనుభవం అంటే చంద్రశేఖరరావు, యువకుడు అంటే తారక రామారావు, మహిళ అంటే కవితారావు, వీళ్ళేనా ఈ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు వేయడానికి అవసరం లేదా? ఇవాళ ఎందుకు మనకు అవకాశం లేదు? మనకు శక్తి లేదా? మనకు చదువు లేదా? మనం పరిపాలన అందించలేమా? మీరు ఆలోచన చేయండి. సరిగ్గా 10 నెలల సమయం ఉంది. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు ఎట్లుండాలో మీరు ఆలోచన చేసుకోండి. మీరు కోరుకున్న ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, మీ హాస్టళ్లలో మీ పరిస్థితులు మెరుగు జరగాలన్నా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సరైన సమయంలో నియామకాలు జరగాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. మీరు అధికారం ఇస్తేనే చంద్రశేఖరరావు కుర్చీలో కూర్చున్నాడు. అధికారం ఇచ్చిన మీకు దించే శక్తి ఉంది, దించండి. మీ గ్రామాలలో కథానాయకులై కథన రంగంలోకి రాండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు కోరుకున్న, మీరు లేవనెత్తిన ప్రతి సమస్యకు సంవత్సరం తిరిగే లోపల పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యువమిత్రులకు, ఇంత క్రమశిక్షణతోటి మా ఆడపిల్లలు ఏం మాట్లాడుతారో అనుకున్న నాయకుల కంటే చాలా అవగాహనతో చాలా మంచిగా మాట్లాడారు. ఇంకా మీ అనుభవాన్ని, మీ ఆలోచనలు పెంచుకోండి. ఈ రాష్ట్రం మనది, దీనికి మనమే యజమానులం. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. మనం చేయకుండా ఎవరి కోసం ఎదురు చూస్తే ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉంది. ఇక గాలి చంద్రశేఖరరావు పరిపాలన జేఏసీని పెట్టింది మనము, జెండాలు పెట్టింది మనము, దొరగాలు వస్తే దండాలు పెట్టింది మనము, రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మనము.